ఈ బలం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వెండి బంగారంలో నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగింది? యేసు నామమును కలిగి ఉన్నారట. చదవండి ఒక్కసారి ఆ మాట, ఎంత బాగుంటుందో చూడండి. యేసుతో సహవసించేవాడు యేసునే కలిగి ఉంటాడు. 3వ అధ్యాయం 4వ వచనం. పేతురును యోహాన్ను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు వినండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగింది ఆయనకి? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. అది యేసు నామములోని శక్తి పొందుకున్నారు. ఏం పొందుకున్నారు? సంవత్సరాల తరబడి ప్రాకులాడుతున్నావు సమస్యల నుంచి విడుదల కొరకు. సమస్యలతోనే ప్రాకులాడుతున్నావు కానీ సమయం దేవుడికి ఇవ్వాల. అందుకే కానీ నేను దేవుని తెలుసుకున్న తర్వాత సమస్యలన్నిటికీ పరిష్కారం యేసయ్య చేతిలో ఉందని నాకు అర్థమైంది. ఆయన్ని కదిలిస్తేనే ఏదైనా జరిగిద్దని ఆయన్ని కదిలించడం మొదలుపెట్టా. అన్నీ ఒక్కొలికి వచ్చినాయి. ఇప్పుడు కూడా నాకు పెద్ద అవసరం ఉంది. ఇప్పుడు అది ఉంది. వాళ్ళు ముందుకు వచ్చారనుకో ఒకవేళ తక్కువలో తక్కువ వేసుకున్న చాలా ఇద్ది. నాకు చాలా కావాలా. ఎందుకంటే చుట్టుపక్కల ఏర్పడేటువంటి బ్రాంచ్ సంఘాలన్నిటికీ ఇది మెయిన్ అవుతుంది, హెడ్ క్వార్టర్ అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల బ్రాంచీల నుంచి ఒకవేళ దేవుని పని కొరకు సంపూర్ణంగా సమర్పణ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇక్కడ కట్టడాలు కొన్ని నిర్మాణాలు చేయాల్సి వచ్చింది, కొన్ని వసతులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కనపడ్డ ఈ డెవలప్ కాదు, దీనికి 2 3 4 ఇదంతా డెవలప్ కావాలి. ఎందుకంటే ఇప్పటికీ ఇంచుమించు 200 ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడ్డాయి. మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి. ఒకటొకటి చేసుకుంటూ వస్తామా? పెద్ద పని ఉంది. ఆ పెద్ద పనికి పెద్ద మొత్తం కావాలి. ఆ పెద్ద మొత్తానికి జనాల దగ్గర పోయి దేహిని అడుక్కోవాలా? ఎవరిని అడిగే ప్రసక్తి లేదు, ఎవరిని లెక్క చేసే ప్రసక్తి లేదు. మోకాళ్ళు వేయాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుడు కదలాలి, కార్యాలు జరగాలి, అంతే. హల్లెలూయా. ఫస్ట్ నుంచి అదే నిబంధనతో ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసుకుంటా వచ్చా. మోకాళ్ళు వేయటం, ఆయన కదిలించటం, ఆయన కార్యాలు చేయటం. సమస్యలు వచ్చినా కూడా మోకాళ్ళు వేయటం, ఆయన గెలిచడం, ఆయన డీల్ చేయటం. ఒక్కటే ప్రార్థన 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 ప్రార్థన. ఆయన ఆయన ఆయన. ఓ ఎన్ని కార్యాలో. కాబట్టి ఇప్పుడు ఏం నేర్చుకున్నారు ఈరోజు మీరు? బాహ్య పురుషుడు బలహీనపడిన ఆంతర్య పురుషుని దినదిన ప్రవర్ధమానంగా బలపరుచుకోవాలి. ఓకే. ఫిలిప్పులు పేతురు యోహానులకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ని వాళ్ళకి ఇవ్వాలి. సీమోన్లు ఏం చేయాలి? ఫిలిప్పుతో కాంటాక్ట్ అవ్వాలి. ఓకే. వీటన్నిటితో పాటు శక్తి యొక్క రహస్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర మనం గంటలు గడపగలిగితే సమస్యలు నిమిషాల్లో డీల్ అయిపోతాయి. దేవుని శక్తిని పొందగలిగితే సంవత్సరాలు పీడించిన మొండి దయాలు కూడా జనాల్ని క్షణాల్లో వదిలిపెట్టిపోతాయి. నాయకులు, విశ్వాసులు అందరూ రోషం తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి, పట్టుబట్టండి, నలిగిపోకండి. కోల్పోయిన ఆత్మీయతను తిరిగి పుంజుకోండి, తిరిగి పొందుకోండి. దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకోండి. రండి, దేవుని దగ్గర పెనుగులాడండి. ఏ కొంచెం అవకాశం దొరికిన ఆత్మ సంబంధంగా ఆలోచన చేయండి. ఒకవేళ సెల్ ఫోన్ వాడినా కూడా అందులో దేవుని మాట, దేవుని పాట, దేవుని పలుకు, దేవుని స్వరం. నీ ఇష్టం. సింపుల్ మ్యాటర్, పెద్ద లోతైన సబ్జెక్టే నేను చెప్పాలా, ఈజీగా అర్థమయ్యే మ్యాటరే చెప్పా. మీ ఇష్టం. దాన్ని ఫాలో అవుతారో, ఇక్కడే దులిపేసి ఇంటికి పోతారో నాకు సంబంధం లేదు. నేనైతే దేవుడు నాతో పలికిన ప్రతి మాట చేత రేపబడి రోషం కలిగి అలా ప్రయత్నం చేయాలని నేనైతే నిర్ణయించుకున్నాను. నా వంతు నేను ప్రయాసపడుతున్నాను, దేవుని కార్యాలు చూస్తూ ఉన్నాను. మీకు కూడా అదే నేర్పుతున్నాను.
అనుసరించారా? ధన్యులవుతారు. సేవకులు, విశ్వాసులు, పరిచయాలు మొత్తం సమయంలో మార్పు రావాలి. ఇంకా ఎక్కువ మనం దేవునికి సమీపం కావాలి, శక్తి పొందుకోవాలి, దేవుని బలం అడగాలి. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. ఎంతమందికి అర్థమైంది చెప్పిన సంగతులు? సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్ మీకు వచ్చేటట్టు చేశాను. దేవుడు కూడా సాయం చేశాడు. ఒక విలువైన సమాచారం మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం. ఇక్కడెక్కడే దులిపేసిపోయి మళ్ళీ ఎప్పుడు కాలి టిట్టని బతుకుతారో. లేదు నేను కోల్పోయిన పాయింట్ను దేవుడు నాకు అందించాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను సరిగ్గా మారు మనసు పొందాలి, నేను మళ్ళీ దేవునితో తిరిగి కనెక్ట్ అవ్వాలి అని తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకొని మళ్ళీ మన్నటం మొదలు పెడతావు నిర్ణయం నీదే. కానీ పవర్ సరఫరా కాకుండా ఎన్ని ఫ్యాన్లు ఉన్నా తిరగవు, ఎన్ని లైట్లు ఉన్నా వెలగవు. ఫ్యాన్లను తిప్పేది, లైట్లను వెలిగించేది శక్తి, విద్యుత్ శక్తి అయితే మనల్ని తిప్పి మన బతుకుల్ని వెలిగించి అనేకులకు వెలుగుగా మనల్ని మార్చేది దైవశక్తి, దేవుని పరిశుద్ధ ఆత్మశక్తి. ఇంకా ఎవరి చేతుల కోసమో నువ్వు దయ చూపాల్సిన ఎవరి దయ కోసమో నువ్వు వెంపలాడాల్సిన అవసరంలా, ఎవరి చేతుల కోసం నువ్వు ప్రాకులాడాల్సిన అవసరం. నువ్వుగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవటం సాధన చేయి. పెద్దస్తమానం పిల్లకాయలాగా ఉండకండి, పొద్దస్తమానం ఎదుగుబొదుగు లేని పిల్లకాయలాగా ఉండకండి. ఒక్కొక్కడు దేవునితో సంబంధం ఏర్పరచుకొని ఇక్కడ ఉన్నోళ్ళందరూ అలా దేవునితో లింక్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సమాజ రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఎంత ఉద్యోగం వచ్చిందో ఊహించుకోండి ఒకసారి. ఇక్కడున్న సేవకులు కూడా ఈ విషయాల్లో పరివర్తన చెంది నేను చెప్పినట్లుగా దేవునితో ఎక్కువ సమయం గడపటం, ఆ శక్తి పొందుకోవటం, వచ్చి దేవుని కొరకు కార్యాలు చేయటం అనే కార్యాన్ని వాళ్ళు నిజంగా సీరియస్గా తీసుకోగలిగితే గొప్ప ఉద్యోగాన్ని మీ ప్రాంతాల్లో, మీ సేవల్లో కూడా మీరు చూడగలుగుతారు. నా లెక్క అంతేనండి. చేస్తే రోషంగానే చేయాలా, పడితే గట్టిగానే పట్టాల పట్టు. చచ్చుదద్దమ్మల వ్యవహారం నాకు ఇష్టం ఉండదు. అంతే. ఏదో అల్పమైన వాటితో అంతవరకు తృప్తి చెంది అంతవరకు ఆనందపడే వ్యవహారం నాకు నచ్చదు. తాకితే గట్టిగానే తాకాలి, గొప్ప ఉద్యోగాన్నే చూడాలి. అంతే. రాజీ పడి బతకడం నాకు ఇష్టం లేదు. అరాకొరా చూసుకొని అబ్బో అనుకొని మురిసిపోయే వ్యవహారం నాకు నచ్చదు. చేయాలి, ఇంకా చేయాలి. బలమైన ఉద్యోగాన్ని చూడాలి. ఏం చేస్తారు మరి? దేవుడితో గడుపుతారా? సెల్ ఫోన్తో గడుపుతారా? ఇప్పుడు సెల్ ఫోన్ కూడా కాదు, టీవీలోకే ఎన్నొచ్చినాయి. సెల్ ఫోన్ చూసి కళ్ళు లాగుతున్నాయి బిడ్డలకు పాపం. అందుకని పెద్ద పెట్టుకుంటారు ఇళ్లలో. పెద్ద పెట్టుకొని అంత రిమోట్తోనే యూట్యూబ్ కావాలంటే వచ్చింది, నెట్ కావాలంటే వచ్చింది, గూగుల్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది. తెలుసా మీకు? వచ్చింది. ఏవి కావాలంటే వస్తాయి, చూసుకోవచ్చు. జనాల యొక్క ఆత్మీయతను ఆర్పి కూసున్నాడు సైతాన్.
నిప్పుల మీద నీళ్లు జల్లినట్టు అందరి భక్తి మీద నీళ్లు జల్లి కూర్చున్నాడు సైతాన్. భక్తి లేదు, పాళ్ళు అజ్జుడని ఒక పక్క రాకడికి అన్ని సర్వం సిద్ధం అవుతా, పరిస్థితులు అలా ప్యాక్ అవుతా వస్తున్నాయి. దాని స్పర్శనే వదిలేసుకొని ఈ నేత్రాశ పాపంలో మునిగి తేల్తా ఉన్నారు భక్తులతో సహా. ఇట్లాంటి మాటలు వినపడ్డప్పుడు అంటున్నారు కానీ 1-2 రోజులే, తర్వాత మళ్ళీ మామూలే. అంటే అంత వీక్ అయిపోయారు, రోషం కోల్పోయారు, స్పర్శ కోల్పోయారు, ఆత్మీయ స్పర్శ. వీళ్ళ వల్ల ఏం జరిగింది కార్యం? వీళ్ళ వల్ల ఏం వచ్చింది ఉజ్జీవం? వీళ్ళు చేతులు ఉంచినప్పుడు ఏం జరిగింది? ప్రజల్లో కార్యం. వీళ్ళు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? ప్రజల్లో కార్యం. వీళ్ళు తాకినప్పుడు ఏం జరిగింది? ప్రజల్లో కార్యం. వీళ్ళు సంచరించిన సమాజాల్లో ఏమొచ్చింది? ఉజ్జీవం. మనం ఒక సమాజంలో సంచరించామంటే ఖచ్చితంగా ఆ ప్రభావం పనిచేయాలి, ఆత్మల్లో కార్యం జరగాలి. ఒక గడ్డ మీద మనం పని మొదలు పెట్టామంటే ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించిన దినములు కావాలి. ఆ దినములు చార్లెస్ జి ఫిన్నీ దినములు, ఆ ప్రాంతమును దేవుడు దర్శించిన దినములు. డేవిడ్ రైనార్డ్ దినములు, రెడ్ ఇండియన్లను దేవుడు దర్శించిన దినములు. డేవిడ్ లివింగ్స్టన్ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. జాన్ వెస్లీ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. ఇంగ్లాండ్ ని దేవుడు దర్శించిన దినములు. ఇప్పుడు దరిద్రులుగా తయారై ఉండొచ్చు ఇప్పటి తరం, కానీ జాన్ వెస్లీ ఉన్న తరములో, ఆ తరములో గొప్ప ఉద్యమం వచ్చింది. అప్పటి ప్రజలు గొప్ప ఉద్యమాన్ని చూశారు. వాళ్ళు దేవుని ఆత్మ సంబంధులై మండారు, దేవుని దగ్గర చేరారు. రాబర్ట్ యువాన్, ఆ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. వేల్స్ ఉజ్జీవం. మన దినములు కూడా మన ప్రాంతములను, మన ప్రదేశాలను దేవుడు దర్శించిన దినములుగా మారాలంటే నేను చెప్పిన పందాల్లో మనం అడుగులు వేయాలి. శక్తితో నింపబడాలి, దేవుని ప్రభావంతో నింపబడాలి, దేవునితో ఉండాలి. మరియమ్మ చెప్పింది అదే, ఆయన మీతో చెప్పునది. అందరు చెప్పండి, ఆయన మీతో చెప్పునది. ఏం చెప్పాడు? నాతో ఉండండి. పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరం నాకు వినబడనిమ్ము, నీ ముఖం నాకు కనబడనిమ్ము అన్నాడు. నువ్వేమో చెత్తవాటికి నీ ముఖం చూపించుకుంటూ కూర్చో, ఆయన ముందుగా. పనికి మాలిన స్థలాల్లో కూర్చుంటున్నావు నువ్వు, పనికి మాలిన వ్యాపకాల్లో కూర్చుంటున్నావు నువ్వు. నో దేవునికి చూపించు నీ ముఖం, ఆ ముఖానికి వెలుగు వస్తుంది. దేవునికి వినిపించు నీ స్వరం, ఆ స్వరానికి దేవుడు అధికారం ఇస్తాడు. అది మాట్లాడినప్పుడు కార్యాలు జరుగుతాయి. పైకి లేచి నిలబడు. దానికి పద్దాకలు భయపడతా కృంగిపోతా, కుమిలిపోతా, తరం పడతా, నీరు గారిపోతా, దిగజారిపోతా. ఎంతకాలం ఈ నాశరక బత్తి. కృంగిపోయే వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్పింది? శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని వాడు అవుతావు అని చెప్పింది వాక్యం. కాస్త కూస్తో ఉన్న సామర్థ్యం కూడా పోగొట్టుకుంటావు నువ్వు కృంగిపోతే. కృంగుబాటుకు తావివద్దు, నేను లేవనెత్తేవాడిని నేనున్నాను, నా వైపు చూడు అంటుంది వాక్యం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చునని రాయబడి ఉంది. భయం గుప్పెట్లు ఎందుకు బతుకుతున్నావు? విశ్రాంతిలో ఉండమన్నాను నేను. నువ్వు భయంలో ఎందుకు బతుకుతున్నావు? భయపడటం వల్ల ఉరి వచ్చునని. చింతించటం వల్ల మీకేం ప్రయోజనం అంటున్నాడు. భయము, చింత, దిగులు, విచారం, కృంగుబాటు దులిపేయాలి. సరిచేయబడాలి. విషన్న వదనాలతో ఉంటాం కాదు. దేవుని ప్రకాశము, దేవుని ఆనందం, దేవుని ముఖ ప్రకాశం మన ముఖాల్లో తేజరెళ్ళాలి. నువ్వే కృంగిపోయి, దిగులు పడి, విచారపడి, నీరు గారిపోయి
భయపడతా ఉండి నువ్వు సమాజాన్ని ఏం ప్రభావితం చేస్తావు? నీ బొంద ఏం ప్రభావితం చేస్తాను? నీ ముఖంలో దేవుని వెలుగు ప్రసరించాలి. ఎప్పుడన్నా చూడు ఆ తల్లి ముఖం ప్రకాశిస్తూ ఉంటది. ఆమె సమస్యలు లేవా, ఇరుకులేవే, ఎన్నన్నా ఉండనే, లెక్క కూడా చేయదు. దేవుని బట్టి ఆమె ధైర్యంగా ఉంటది. ఎప్పుడు దేవుని అందలి విశ్రాంతిలో ఉంటది. విశ్వాసము గలది. కార్యాలు కూడా దేవుడు అంతే చేస్తాడు. ఆయనకి కార్యాలు కూడా దేవుడు అంతే చేస్తాడు. అది కాదు, సరి చేయబడదాం. ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో మనం ఎదురు చూడటం కాదు, వెంపర్లాడటం కాదు. దేవునితో కనెక్ట్ అవుదాం, దేవునితో కనెక్ట్ అవుదాం. నా ఆశ, నా ఆకాంక్ష అదే, మిమ్మల్ని అందరినీ నా దేవునికి కనెక్ట్ చేయాలి. ఆయనతో మీరు లింక్ అయ్యారంటే సరఫరా డైరెక్ట్ గా మీకు లభిస్తుంది. అనేక మందిని వెలిగించగలుగుతారు. ఫిలిప్పు లాగా. అలాగని పెద్దలకు విలువ లేదంటే వాళ్ళకున్న విలువ వాళ్ళకున్న, అది కూడా చెప్పాను నాకు. మీకు ప్రార్థన చేద్దాం రండి. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అందరం ఏకీభవిద్దాం. ఎవరు లేరా? ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడు ఒక దేవానికి స్తోత్రం. నా ఎదుట నిలిచినటువంటి ఈ బిడ్డలు నా ప్రభు ఈరోజు విన్న వర్తమానం వారి హృదయంలో శిలాక్షరమే ముద్రితం కావాలి. ఆ మాటలు వారి హృదయాల్లో నాటబడిన వారై నీ కొరకు రోషముతో రేగాలి ప్రభువా. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు నా ప్రభువా, నీతో ఉండుట అనే దానిలో ఏర్పడేటువంటి శక్తిని గురించి ఒక విలువైన సమాచారం మాకు ఇచ్చినందుకై వందనాలు ప్రభువా, స్తోత్రాలు. నా బిడ్డల్ని ఈ విషయమై మండించమని ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభువా. నీవు తండ్రితో గంటలు గడిపావు, సమస్యలు క్షణాల్లో డీల్ అయిపోయాయి. ఈరోజు మేము లోకంతో గంటలు గడుపుతూ నీతో నిమిషాలు గడుపుతున్నాం. అందుకే మా దరిద్రాలు ఇట్ట ఏడిసినాయి. ఈరోజు మాకు సూటిగా ఈ మాట తగిలింది, మేము సరి చేసుకుంటున్నాం. ఇక నీతో ఎక్కువ సమయం స్పెండ్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని ఆకర్షించు నీ పాదాల చెంతకు. మేము నా ప్రభువా ఇదిగో నీ పాదాల చెంత నీ అగ్ని చేత మండించబడి, నీ ముఖ ప్రకాశము చేత వెలిగించబడి అనేక కార్యములు స్వతంత్రించుకున్నట్లు మమ్మల్ని బలపరచమని ఈరోజు మాతో ముక్కుసూటిగా తేటగా ముఖాముఖి మాట్లాడినందుకు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచమని, వీటిని ఎత్తుకొని పోజూసే దుష్టాత్మలను బంధించమని, నీ కృపా కాపుదల మాకు ప్రసాదించమని, తెలిసి తెలియని మా విధేయతలు క్షమించమని నీ కృపకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి జవాబును స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసినప్పుడు ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. ముఖ్యంగా నీ బిడ్డలందరూ కూడా నీతో గడిపిన వారే శక్తివంతులై వారే కాదు సమాజానికి కూడా దీవెనకరంగా మారునట్లు కృప చూపమని యేసునామములో తిరుగు ప్రయాణాల్లో కూడా తోడై క్షేమాన్ని కలిగించు. యేసునామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతుడికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతిగానము, నీవే నా విజయము,
స్తుతిగానము నీవే, నా విజయము నీవే, నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సరిహద్దులలో నెమ్మది కలుగు చేసిన వాడు, నా సరిహద్దులలో నెమ్మది కలుగగ కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగ కనికరము నీవే. నా సరిహద్దులలో నెమ్మది కలుగగ కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగ కనికరము నీవే. సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. మళ్ళా సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. నిన్ను చేరేంత వరకు నీవే, స్తుతిగానము నీవే, నా విజయము నీవే, నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము నీవే, నా విజయము నీవే, నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ మళ్ళీ. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఇంతవరకు తన భుజముల మీద మనలను మోసిన దేవుడు, ఆయన మనసారా సన్నతించుదాం. హల్లెలూయా. ఆమేన్. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. ఆమేన్. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు, ఆమేన్. విశ్రమించను నిన్ను చేరేంత వరకు. సన్నుతిల్చెదను ఊపిరున్నంత
మహిమ నీకేనయ్యా, సదయుడానా యేసయ్యా. స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా, ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతి గానము నీవే నా విజయము, నీవే నా అతిశయము యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము నీవే నా అతిశయము యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతి గానము నీవే ఆమేన్. నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన. సర్వశక్తి కలిగిన దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి ఆరాధన ఆరాధన స్తుతి
విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే. పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా.